హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ ఫ్రైడే థియేటర్. గుంటూరు కారం ఆ టైటిల్లోనే మనకు అర్థమైపోయింది. ఈ కారం అంటేనే మనకు మాస్, అలాగే హాట్గా ఉంటుంది. అంతేకాకుండా ఈ సినిమాలో మహేష్ బాబు గారు అంటే అబ్బో ఎక్స్పెక్ట్ చేసాం. అంతేకాకుండా ఈ సినిమా నుంచి ప్రతి పోస్టర్లో బీడి పట్టుకొని వస్తూ ఫైట్ చేసుకుంటూ వస్తూ, అంతేకాకుండా మంచి బీజంతో వస్తుంటేనే ఎక్స్పెక్ట్ చేసాం. అబ్బో సినిమా మాత్రం సంక్రాంతికి మొగుడు 100% మన మహేష్ బాబు గారే అని అందరమైతే అనుకున్నాం. ఇదంతా ఒకెత్తి అయితే ఈ సినిమాలో పోస్టర్లు, ఆ బీడి తాగడం, ఆ చుట్టూ తలకు ఒక చుట్టు కట్టుకోవడం, ఇదంతా ఒకెత్తి అయితే ఈరోజు అసలు కుర్చీ తాత ట్రెండింగ్ అయిపోయింది అని అనుకున్నాం. మనం అందరం అయిపోయిందని అనుకున్నామో లేదా? అయిపోయిందని అనుకున్నాం. ఈ కుర్చీ తాత ట్రెండింగ్ అయిపోయింది అనుకున్నామో లేదో, ఈరోజు డెవిల్ మూవీ సినిమా చూసిన తర్వాత రివ్యూ చెప్పిన తర్వాత ట్రెండింగ్ ఏముంది భయ్యా అని చూస్తూ ఉంటే, ఏంది భయ్యా సాంగ్ కుర్చీ తాతని మళ్ళీ రీమేక్ చేసి సాంగ్ అయితే రాబోతుంది. డిసెంబర్ 30కి అయితే రాబోతుంది ఈ సాంగ్. జస్ట్ ఈ గ్లిమ్స్కే ఇంత మన హైప్ క్రియేట్ చేస్తే సాంగ్కి మాత్రం ఎట్లుంటుంది? పోతే ఇది పోని వినడం పోని, ఒక్కొక్కరు వింటాం, అది పక్కకు పెట్టండి. థియేటర్లో ఎలా ఉంటుంది భయ్యా? సినిమా మీదనే ఇంత హైప్ మనం క్రియేట్ చేశారు మన త్రివిక్రమ్ గారు, అలాగే మహేష్ బాబు గారు లుక్ తోటి. ఇప్పుడు ఈ కుర్చీతాతతోటి ఈ పాట వస్తే మాత్రం గూస్ బంప్సే. ఇంకా అంతేకాకుండా కుర్చీతాత డైలాగ్స్ కూడా, అంతేకాకుండా మన బిత్తిరి సత్య కూకు అనే అప్పట్లో ట్రెండింగ్ అని చూసారా, అది కూడా మిక్స్ చేసి మరి సాంగ్ తీసుకొచ్చారు చూడు. నిజంగా హైలైట్ అంటే హైలైట్. నాకు తెలిసి ఇదే థియేటర్లో చూసి ఉంటే మాత్రం 100% ఎగిరెగిరి పడతారు. ఫ్యాన్స్ అనే కాదు, మహేష్ బాబు గారు ఫ్యాన్స్ అనే కాదు, ప్రతి ఒక్కరికి కిక్ ఇచ్చే సాంగ్ అని చెప్పుకోవచ్చు. నాకు తెలిసి అయితే సాంగ్ మొత్తం ఉండకపోవచ్చు, ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అలాగే ఈ కుర్చీ మడత పెట్టి అని జస్ట్ ఒక 30-40 సెకండ్స్ మాత్రమే ఉంటుంది అనుకుంటే. ఎందుకంటే మనకు ఆడియోనే 2 to 3 minutes ఆడియో వస్తుంది. దీంట్లో ఒక 30-40 సెకండ్స్ మాత్రమే వాడతారు. దాని తర్వాత ఇంకేమైనా మీనింగ్ అయితే ఉంటుంది. కాకపోతే డ్యాన్స్ చూస్తుంటే మహేష్ బాబు గారు గతంలో వేసిన డ్యాన్స్ కన్నా ఇప్పుడు మాత్రం ఎరగదీస్తున్నారు. ఎందుకంటే పక్కన శ్రీలీల ఉంది కాబట్టి శ్రీలీలకు మహేష్ బాబు గారికి జోడీ కూడా అదిరిపోయింది. అలాగే వీళ్ళిద్దరు డ్యాన్స్ తోటి థియేటర్లో చూసే 100% గూస్ బంప్స్ ఎగిరెగిరి పడతారు ఫ్యాన్స్ అయితే. మళ్ళీ చెప్పాలి అంటే 1-2 సార్లు చూసే సినిమా ఏమైనా ఉందా అంటే అది గుంటూరు కారం సినిమానే చెప్తారు. ఇప్పుడైతే పెద్ద పాన్ ఇండియన్ సినిమాలు అయితే దగ్గర 4-5 అయితే రాబోతున్నాయి January 12th and 13th అయితే. ఈ పాట కనుక థియేటర్లో మంచి రెస్పాన్స్ వచ్చి, అలాగే ఒక 30-40 సెకండ్స్ కాకుండా సాంగ్ మొత్తం వచ్చేలాగా ఉండి అక్కడక్కడ వాడుతూ ఉంటే 100% సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంటుంది. జస్ట్ సాంగ్ తోటే, సినిమా స్టోరీ పక్కకు పెట్టండి, సాంగ్ తోటే అలాంటి ఊపు వస్తే సినిమాతోటి ఇంకా హై ఊపు వస్తుంది. ఏది ఏమైనా December 30కి అయితే మనం వెయిట్ చేయాలి. ఆ సాంగ్ కూడా విన్నాక ఎంజాయ్ చేసుకుందాం. ఓకే, ఆ రివ్యూతో కూడా వస్తాను. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, గుంటూరు కారం సినిమా నుండి కుర్చీ తాత సాంగ్ అయితే రాబోతుంది December 30కి. ఇలాగే ప్రతి ఒక్క మూవీ రివ్యూస్, అప్డేట్స్, అలాగే మూవీ ఇన్ఫర్మేషన్ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.